మామ్ ఓ మంచినీళ్ళ కాయ కొట్టవా? ఇక్కడ మంచి నీళ్ళకాయ దొరకదు, కొబ్బరి నీళ్ళకాయ దొరుకుతుంది. నేను అన్నది మంచినీళ్ళు మజ్జిగ నీళ్ళు కాదు, ఆ, బాగా నీళ్ళు ఎక్కువ ఉన్న కాయ కొట్టు. ఓ సరే. ఏ ఇప్పుడేగా చెప్పాను నీళ్ళు బాగున్న కాయ కొట్టమని. అంచిన కాయ కొడతావేంటి? అది కాదండి, అవేవి కాదు, మంచి పెద్దగా ఉన్న కాయ కొట్టు. పెద్ద కాయ. ఈ సైజ్ ఓకేనా? కొట్టండి. ఇదిగో అన్నా మంచి నీళ్ళున్న కాయ కొట్టన్నా. నీలకాయ. అబ్బో చూసావా ఎంత ఉందో? ఇంకెంత ఉందండి బాబు, కడుపు నిండిపోతుంది కానీ కాయ అవ్వట్లా. మరి మీరు నీలకాయ అడిగారు కదా, అలానే ఉంటది. ఇటీ చూసింది చాలే. ఇంకెన్ని ఉన్నాయిరా బాబు? అబ్బా, నేనిచ్చే 50 రూపాయలకి పూర్తి న్యాయం చేసినండి కాయ. పేమెంట్ ఉంటా భయ్యా. సరే సరే. ఏరా, ఇప్పటికైనా అర్థమైందా? సైజ్ ఎంత ఉన్నదన్నది మ్యాటర్ కాదు, లోపల మ్యాటర్ ఎంత ఉన్నదన్నదే మ్యాటర్. వెళ్ళు. సరే అన్నా, ఒక కొబ్బరి బొండం కొట్టన్నా. భయ్యా స్ట్రా వద్దు, ఆ చిన్న స్ట్రాతో తాగితే అసలు తాగినట్టే ఉండదు. ఇచ్చేయన్నా, డైరెక్ట్ ఎత్తేయడమే. అబ్బా ఏ ఉంది భయ్యా, ఇంకోటి కొట్టండి. అయ్యో తప్పకుండా. అన్నా మంచి నీళ్ళున్నది కొట్టండి. అన్నా స్ట్రా ఏండి అన్నా. అదేంటి లాస్ట్ టైం స్ట్రా వద్దన్నావు? అప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఒక బోండంతో నిండకపోయినా ఇంకో బోండం తీసుకునేవాడిని. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, మామూలు స్ట్రాస్ అయినా మందంగా ఉంటాయి. కొబ్బరి బోండాల దగ్గర ఉన్న స్ట్రా మాత్రం చేవు తలకొడా దూరనంత సన్నగా ఉంటాయి. దాంతో కొబ్బరి బోండం తాగామనుకో ఆటోమేటిక్ గా కడుపు నిండిపోయిన ఫీలింగ్ వస్తుంది. అట్లానా? సరే ఇదిగో. అలానే ఒక 2-3 స్ట్రాస్ ఇవ్వండి అన్నా. ఇంట్లో ఉన్న ఫ్రూట్ జ్యూస్లు సాఫ్ట్ డ్రింక్లు త్వరగా అయిపోతున్నాయి, కొంచెం ఎక్కువ కాలం వచ్చేలా చేస్తా. సరే అండి, ఇస్తా. అన్నా ఎప్పటి నుంచి ఒకటి అడగాలనుకుంటున్నా, ఈ కొబ్బరి బొండాలు ఏంటి ఆరెంజ్ కలర్ లో ఉంటాయి? అదే, అది ఇంపోర్టెడ్ కాయలే. ఇంపోర్టెడా? ఏ కంట్రీ నుంచి? గాడ్స్ ఓన్ కంట్రీ, కేరళ నుంచి. ఓ కేరళ నుంచేనా? తేడా ఏంటి? మీరే తెలుసుకోండి. నువ్వు చెప్తే 50 మిగులుతాయి కదా. చెప్పకపోతే 50 లాభం కదా. ఓహో సరే, ఒకటి కొట్టేయండి. మామూలుగానే ఉంది. మనం కూడా ఈ బోండం లాంటి వాళ్ళమే. ఎక్కడి నుంచి వచ్చినా, బయట ఏ రంగులో ఉన్నా, లోపల నుంచి మాత్రం మనం అందరం ఒకటే. ఇదిగో 100 చేంజ్ లేదు. పర్లేదు ఉంచుకో. ఏంటి 50 రూపాయలు ఉంచుకోమని ఇస్తున్నారా? అవును, కానీ ఒక చిన్న రిక్వెస్ట్. ఇంకెప్పుడు మెసేజ్ చిరాకు ఇవ్వకో ప్లీజ్. రవణ నమస్తే. చెప్పరా. నమస్తే. ఓ మంచి నీళ్ళున్న కాయ కొట్టాలా? నీళ్ళు ఎలాగైనా ఉంటాయి అన్నయ్య, మంచి కొబ్బరున్న కాయ కొట్టు. కొబ్బరున్న కాయ. అన్నా ఇది కొబ్బరి కొట్టు.
నన్ను అడిగితే అన్న కొబ్బరి బొండలో నీళ్ళు చూసే వాటికి రుచి ఉండదు, మ్మ్. కొబ్బరి రుచి కూడా చూడాలి. అదే 50 రూపాయలకి నీళ్ళు ప్లస్ కొబ్బరి ఫుల్ మీల్. తెలివైన వాడే. అవును, వీడు చెప్పిన లాజిక్ కూడా కరెక్టే కదా. కొబ్బరి ఉన్న కాయలకి నీళ్ళున్న కాయకి తేడా ఉండాలి కదా. ఇప్పటి నుంచి దానికి ఒక ఎక్స్ట్రా 10 ఛార్జ్ చేద్దాం. ఇదిగో అన్న 50. అవును, వీడి నుంచి ఎందుకు స్టార్ట్ చేయకూడదు? తమ్ముడు 10 ఎక్స్ట్రా. హా? ఎందుకు? అన్నా ఆ, కొబ్బరి బొండం ఎంత? 50. 50 అన్ని చోట్ల 40కి దొరుకుతుంది. అవునా? అయితే వెళ్ళి తాగండి. అక్కడే తెచ్చుకుంటాంలే. అలాగే వచ్చేటప్పుడు 10 కాయలు నాకు కూడా తీసుకురా. ఉమ్, నేను 50 కమ్ముకొని మీకు 5 కమిషన్ ఇస్తా. ఏంటి ఎత్తకారమా? లేకపోతే ఏంటండి, ఈ చుట్టుపక్కల కొబ్బరి బొండాలు అమ్మే అందరికీ మాకు అండర్స్టాండింగ్ ఉంటుంది. ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ అమ్మం. ఆడితే బేరం ఆడాలి కానీ ఇట్లాంటి కహానీలు నాకు చెప్పకండి. సారీ అన్నా, మరి 40కి ఇస్తారా? ఈను అదేంటి బేరం ఆడొచ్చున్నావు? ఆడొచ్చన్నాను, నేను ఒప్పుకుంటా అనలేదు. సరే ఇవ్వండి. సరే, అన్న ఆగండి, ఆ ఖాళీ బాటిల్స్ ఏంటి? ఖాళీ బాటిల్సా? 100 రూపాయలు ఒకటి. ఖాళీ బాటిల్ 100 రూపాయలు ఏంటన్నా? ఏహే, ఈ లీటర్ బాటిల్లో కొబ్బరి నీళ్ళు నింపిస్తాం, అప్పుడు 100 రూపాయలు. ఓహో, బోండా ఏమో ఒకటి 50, బాటిల్ 100. అంటే ఆ బాటిల్ 2 బోండాలు పట్టాలి. కానీ 2 బోండాలు కంటే ఎక్కువ పడితే మనకు బాటిల్ తీసుకోవడమే లాభం. అదే తక్కువ పడితే బోండా తీసుకోవడం లాభం. మరి ఇది ఎలా తెలుస్తుంది? అది తెలియదుగా. ఆ? అదేంటి నా మైండ్ వాయిస్ మీకెలా అనిపించింది? వినిపించలేదు, అనిపించింది. నేను బాటిల్ ఎంతో చెప్పగానే ప్రతి ఒక్కరూ ఇదే ఆలోచిస్తారు, అందుకే అలా చెప్పాను. ఓ సరే, ఓ బాటిల్ ఇవ్వండి. ఓకే, ఫిక్స్ కదా, లాక్ కదా. బోండంలో మిగిలితే నాదే. కానీ 2 బోండాల తర్వాత కొంచెం గ్యాప్ ఉన్నా 3వ బోండం కొట్టాలి. ఓకే, డన్. నిండిపోయింది. తూచి చీటింగ్. ఒక బోండం లీటర్ నిండిపోతుంది. తూచి నేను ఒప్పుకోను. నిజం చెప్పాలంటే ఈ వింతను నేనే ఫస్ట్ టైం చూస్తున్నా. కనీసం 2 బోండాలైనా పట్టే ఈ బాటిల్లో నీ దరిద్రం ఎక్కువ స్పేస్ తీసుకున్నట్టుంది. ఒక్కటి కూడా పూర్తిగా నిండలా. సర్లే, ఆ మిగిలిన బోండం ఏం చెప్పారు? నా కర్మ. అన్నా 1 లీటర్. ఏయ్ ఆగు, లీటర్ ఎంత అన్నా? 100 రూపీస్. 100 రూపీసా? రేయ్, ఇంకో 50 వేస్తే థిక్ షేకే వస్తుంది అదే కదా. కదా. టిక్ షేక్. మీరు వందలు తగలేసి ఎనర్జీ డ్రింక్స్ పేరుతో కెఫైన్ తీసుకుంటున్నారు. మిల్క్ షేక్స్, థిక్ షేక్స్ పేరుతో షుగర్ తీసుకుంటున్నారు. వీటి వల్ల మీ హెల్త్ పాడవడం తప్ప వేరే లాభమే లేదు. కానీ ఇది న్యాచురలీ స్వీట్, న్యాచురల్ ఎనర్జీ డ్రింక్. కానీ చిన్న చూపు. ఎందుకు? ఇది పాష్గా ఉండదు కాబట్టి. అంతే కదా. అరే లైట్రా, ఆన్లైన్లో నా దగ్గర కూపన్స్ ఉన్నాయి. ప్యాకేజ్డ్ కోకోనట్ వాటర్ కూడా వస్తుంది. ఇంటికి తెచ్చిస్తాడు, తక్కువ కూడా ఇస్తాడు. అదే కదా. ప్యాకేజ్ కోకోనట్ వాటర్ అంటే ఆ టెట్రా ప్యాక్స్ లో ఇస్తారు, అదేనా? ఏ ప్యాక్ అయితే ఏంటి, లోపల ఉన్నది కోకోనట్ వాటరేగా. మీరు దేవుడికి కొబ్బరికాయ ఎందుకు కొడతారో తెలుసా? ఎందుకంటే మనం ఏ ఫ్రూట్ తిన్నా దాని నుంచి ఉమ్మిన సీడ్ వల్ల ఒక మొక్క రావచ్చు, ఒక చెట్టు రావచ్చు. కానీ ఇది అలా కాదు. అంత ప్యూర్ ఈ కొబ్బరి. చూడండి, బై మదర్ నేచరే ఎంత సెక్యూర్గా ప్యాక్ చేసి పంపిందో. కానీ మనం టెట్రా ప్యాక్లో స్టోర్ చేసి ఎన్నో రోజులు ఫ్రిడ్జ్లో పెట్టి దాన్ని అమ్మితే కొని తాగుతున్నాం. కానీ ఇది అలా కాదు. కొబ్బరి నీళ్ళు ఇలా తాగితే చలవ, అదే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగితే వేడి. కొబ్బరి నీళ్ళు అనేవి టేస్ట్ కోసమే కాదు, దీనివల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఆ బెనిఫిట్సే మీరు తీసుకోకపోతే ఇంకా ప్రయోజనం ఏముంది చెప్పండి? పాయింటే. ఇయ్యన్నా. బాటిల్లో పోసిమంటారా? లేదన్నా, కాయలో ఇయ్యి. Cheers.
ఎలా ఉంది? భలే ఉంది కదరా. అది టెంకాయ నీళ్ళలో ఉన్న పవర్.